హాయ్ ఎవ్రీవన్. ఒజంపిక్, మౌంజారో ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ గురించి వినే ఉంటారు. అసలు ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ఏంటి? చాలామంది వెడ్డింగ్ ఉంది, కొంచెం వెయిట్ తగ్గాలి, ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కొంతమంది అయితే వెకేషన్కి వెళ్ళాలి, మేము కొన్ని డ్రెస్సెస్లో ఫిట్ అవ్వాలి, ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ యూస్ చేయొచ్చా అంటున్నారు. ఈ డ్రగ్స్ క్యాజువల్ వెయిట్ లాస్ కోసం డిజైన్ చేసినవి కాదు. మరైతే ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. వీటిని GLP-1 ఎనలాగ్స్ అంటారు, అంటే గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ 1 ఎనలాగ్స్ ఆర్ ఇంక్రిటిన్ మైమెటిక్స్ అంటారు. ఈ డ్రగ్స్ మనం తీసుకోగానే అవి బాడీలోకి వెళ్ళి మన ప్యాంక్రియాస్కి చెప్పి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేలా చేస్తాయి. ఈ ఇన్సులిన్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని అంతా బాడీలోకి అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది. అండ్ దేర్ ఫోర్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ డిక్రీజెస్. అండ్ ఆల్సో ది స్లో డౌన్ ద స్టొమక్ ఎంప్టీయింగ్ అనమాట. అంటే స్టొమక్లో ఉన్న కంటెంట్స్ అన్ని స్లోగా ఎంప్టీ అవుతూ ఉంటాయి. సో దాని ద్వారా మనకి చాలా ఎక్కువసేపు ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ ఆల్సో ఇట్ డిక్రీజెస్ అపెటైట్. అండ్ ఫైనల్లీ మనం అనుకున్న వెయిట్ లాస్ అవుతాం. సో ఒరిజినల్గా ఈ డ్రగ్స్ డయాబెటీస్ పీపుల్ కోసం డిజైన్ చేశారు. బట్ లేటర్ దే రియలైజ్ దట్ ఒబీస్ పీపుల్కి కూడా ఇవి హెల్ప్ అవుతాయని. సో పీపుల్ హూ హ్యావ్ BMI మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, లేదా PCOS ఉన్నా, ఇలాంటి పీపుల్కి ఇట్స్ ఏ గ్రేట్ హెల్ప్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒకసారి ఇంజెక్షన్స్ కానీ డ్రగ్స్ కానీ స్టాప్ చేయగానే 15 డేస్లో మీ ఆకలి మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది. అండ్ మీరు ముందుగా వెయిట్ లాస్ అయిందంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. మరి ఇలాంటి డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? నాజియా, వామిటింగ్ కానీ, లేదా ఫెటీగ్ కానీ, కాన్స్టిపేషన్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అలానే కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ప్యాంక్రియాటైటిస్ కానీ, రీనల్ ఇంపైర్మెంట్ కూడా చూస్తూ ఉంటున్నాం. వాట్స్ మై టేక్ యాజ్ అ ఫార్మకాలజిస్ట్? ఈ డ్రగ్స్ రివల్యూషనరీ అనే చెప్పాలి. ఒబీస్ పీపుల్కి మెటబాలిజం బూస్ట్ చేసి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఈ డ్రగ్స్ ఏం మ్యాజిక్ షాట్ కాదు ఇలా అనగానే వెయిట్ లాస్ అయిపోవడానికి. ఈ డ్రగ్స్ని ఒక టూల్లా మాత్రమే యూజ్ చేసుకోవాలి. కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని ఈ డ్రగ్స్ వాడుకుంటే బెటర్ రిజల్ట్స్ చూస్తాం. ఇప్పుడు ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ that like button and please subscribe to my channel.